జిల్లాల ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలు 3 జిల్లాల నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కడియం ఉద్యోగ సంఘాలతో మరోసారి సమావేశమవుతారని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అందరూ సానుకూలంగా స్పందించారని అన్నారు. అందరి అభిప్రాయాల్ని తీసుకుని సీఎంకు నివేదిక ఇస్తామన్నారు కడియం. ఆల్ పార్టీ మీటింగ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అందరూ కూడా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ ప్రాసెస్ను అందరూ కూడా వెల్కమ్ చేశారు. ఆ సందర్భంగా ఉద్యోగ భద్రత సర్వీసులకు సంబంధించిన అనేక విషయాలు కూడా వారు క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అటు జోనల్ సిస్టమ్ విషయంలో కానీ క్యాడరు ఏ రకంగా ఉండాలనే విషయంలో కానీ అనేక సూచనలు చేశారు. మరొకసారి కూడా ఉద్యోగ సంఘాలతోనే మాట్లాడవలసిన అవసరం ఉన్నది. 3 జిల్లాల ప్రజాప్రతినిధులతోని ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. జిల్లాల రీఆర్గనైజేషన్ ఏ రకంగా ఉండాలి, ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉండాలి, ఏ మండలాలు ఏ జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలను కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించుకొని రేపు ఎల్లుండి కూడా మిగతా జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరితో కూడా మాట్లాడి మేము క్యాబినెట్ సబ్ కమిటీ ఒక అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం కొరకు ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం కొరకు కూడా దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్స్ హెచ్ఓడీస్తో ఒక సమావేశం ఉంటుంది, ఆల్ పార్టీస్తో కూడా ఇంకొక సమావేశం ఉంటుంది. మా ఆనరబుల్ సీఎం గారు అంటే మన ఫస్ట్ ఎంప్లాయీస్తో కొంచెం మన లీడర్స్తో మాట్లాడితే బాగా అయితే ఎట్లా అయింది ఫ్యూచర్లో అంటే ఎంప్లాయీస్కి ఎక్కడ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్ఫర్ చేస్తే అంటే డిస్కస్ అయింది. చాలా అందరూ చిన్న డిస్ట్రిక్ట్ చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత మనకు మేదక్లో మినిస్టర్స్ ఆల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆల్ పార్టీకి పిలిచారు. మన పార్టీలో వచ్చారు. అందరూ అది ఆయనతో అభిప్రాయం చెప్పారు. తర్వాత అది ఇప్పుడు ఆదిలాబాద్తో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అందరూ వచ్చారు. ఆయన డీటెయిల్ డిస్కస్ చేసి జరిగింది. అందరూ ఆయన అభిప్రాయం చెప్పారు. తర్వాత ఆదిలాబాద్లో మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ మొత్తం మన పార్టీ లీడర్స్ అదర్ లీడర్స్కి ఇన్వైట్ చేశారు. మన లీడర్స్ వచ్చారు, ఎవరెవరు వచ్చారు అని అభిప్రాయం చెప్పారు. తప్పకుండా ఈ కమిటీలో అంటే మొత్తం డిస్కషన్ రేపు ఎల్లుండి చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి మా ఆనరబుల్ సీఎం గారు కూడా సబ్మిట్ చేస్తారు.